చిలకలూరుపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండలం కొండవీడులో మంత్రి నారాయణ పర్యటించారు. పట్టణ ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాంట్ ను పరిశీలించారు మంత్రి నారాయణ. స్థానిక ఎమ్మెల్యే పల్లారావు, స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ పటాభిరామ్ పట్టణ ఘన వ్యర్థాల నుంచి విద్యుత్ను ఉత్పత్తి చేస్తే ప్లాంట్ నిర్వహిస్తున్న జిందాల్ సంస్థ ప్లాంట్ మొత్తం తిరిగి చెత్త నిర్వహణ, విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్న తీరు పరిశీలించారు మంత్రి నారాయణ. అనంతరం మాట్లాడుతూ 2014 మధ్య మంత్రిగా ఉన్నప్పుడు ఇతర దేశాల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి అధ్యయనం చేశారు. సింగపూర్లో 4 ప్లాంట్లు, టోక్యోలో 49 ప్లాంట్లు ఉన్నాయి. వాటి మాదిరిగానే ఏపీలో 13 జిల్లాల్లో ప్లాంట్లు పెట్టాలని గతంలో నిర్ణయించాం. కొండవీడు, విశాఖపట్నం 2 ప్లాంట్ల ఏర్పాటు ప్రారంభించి ఇక వైసీపీ చెత్త ప్రభుత్వం మిగిలిన ప్లాంట్లను వదిలేసింది. కొండవీడు ప్లాంట్కి 3 కార్పొరేషన్లు, 6 మున్సిపాలిటీ నుంచి ప్రతిరోజు 1200 టన్నుల చెత్త వస్తుంది. చెత్తను తగలపెట్టి విద్యుత్ ఉత్పత్తి చేసి బూడిద నుంచి ఇటుకలు తయారు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతిరోజు 6890 టన్నుల ఘన వ్యర్థాలు మున్సిపాలిటీల నుంచి వస్తున్నాయి. కొండవీడు, విశాఖలో 2169 టన్నుల చెత్త హీట్ అవుతుంది. త్వరలో నెల్లూరు, గూడూరు, కాకినాడ, రాజమండ్రి మధ్యలో 2 ప్లాంట్లు నెలకొల్పుతాం. కడప, కర్నూలు, అనంతపురం మధ్య 1 ప్లాంట్ చేస్తున్నాం. గత ప్రభుత్వం అవగాహన రాహిత్యంతో ప్లాంట్లు నెలకొల్పలేదన్నారు. ప్లాస్టిక్ వేస్ట్ డైలీ 1100 టన్నులు కన్జ్యూమ్ చేస్తున్నాం సార్. పర్ అవర్ 15 మెగావాట్. ఓకే సార్, విల్ గో అండ్ సీ ద పాయింట్. పర్ అవర్ 15 మెగావాట్. ఎస్ సార్. అది వాటర్. ఇప్పుడు మనం బాయిలర్ 25 మీటర్ హైట్లో ఉంది. మొత్తం బాయిలర్ హైట్ వచ్చేసి 52 మీటర్స్. చూసుకోండి, వెనక చూసుకోండి. ఆ వాటర్ వేస్ట్ ఉంది కదా సార్, వాటర్ వేస్ట్ వెళ్ళినప్పుడు ఆ మ్యాగ్నెట్ పికప్ చేసి బయటకు తోసేస్తుంది. అది రోజుకి 500 కేజీలు సార్. అందులో కొంచెం దుర్గాప్రసాద్ ఊరా తొందరరా. వేస్తుంది సార్. 2, 3, 4, 5, 6 అది కింద గేట్లు సార్. డంపింగ్ టన్ వేస్తున్నాం. అవును సార్. మళ్ళీ ఎంత వస్తుంది వేస్ట్ దానిలో 25% వచ్చి ఈ రోడ్ సీట్స్, ఈ నాలా డ్రైనేజ్ సీట్ ఇవన్నీ కలిపి పంపించేస్తాం. మాకు బట్టనే ఏదైనా కానీ బిలో 30% బయటకు వస్తుంది. సార్. మిగతాది బర్న్ అయిపోతుంది. దీనిలో ముందు వచ్చి ఒక 7 to 8% ఆఫ్ ఎంఎస్డబ్ల్యూ లీచెట్ కింద వస్తుంది సార్. ఓకే, అది కూడా మీకు చూపిస్తాం సార్. ఐరన్ ఎంత వస్తుంది? ఐరన్ 500 kgs పర్ డే అవుట్ ఆఫ్ 1200 టన్స్. అక్కడ జాలి ఉంది కదా సార్. సార్ అక్కడ జాలి ఉంది కదా, ఈ బయోగ్యాస్ అక్కడి నుంచి సక్ చేయబడుతుంది సార్. అక్కడ అది ప్రైమరీ ఎయిర్ అంటాం సార్. అది సక్ చేసి బాయిలర్ నుంచి అన్నకు చెప్పానా బాయిలర్ అన్ని ఇన్సినరేషన్ చూపించాలి. భూమి ఉన్నాడు ఈవినింగ్ వస్తా కానీ బాబు
ఉంది చరిగారు ఏమి లేదు సార్ స్వీప్ సైడ్ ప్లాన్ not similar. Type of power plant depends upon the water. కూర్చోండి స్లైడ్ అవుతుంది సార్ బికాస్ ఆఫ్ ది స్లోప్ ఇట్ ఈస్ అట్ స్లోప్ ఆఫ్ 12 to 15 degrees యాంగిల్ సార్. ఇది మనకి పొల్యూషన్ బోర్డ్ ఏం చెప్తుందంటే అబౌవ్ 850 degrees centigrade 2 minutes రిటెన్షన్ టైం బట్ వీఆర్ మెయిన్ ఒకసారి స్టోర్ చేసుకున్నాం అవును సార్ మళ్ళీ 1100 వస్తుంది వస్తుంది సెకండ్ బాయిలర్ మళ్ళీ నేను స్టార్ట్ చేసినప్పుడు రెండు స్టార్ట్ చేస్తే నాకు 1200 Istangi. నేనున్నాను లేదు అక్కడ ఓపెన్గా పెట్టారు కంఫర్ట్ రామకృష్ణ మీరు చేతికి ఇచ్చేసాను సో ఒక 10 minutes లో ప్రెజెంటేషన్ కంప్లీట్ చేశారు లైవ్ మినిట్స్ ప్రాసెస్ అవుతుంది సార్ పక్కన ఇది మొత్తం నేను ఒక 38 months ఆపరేషన్ సార్ నెక్స్ట్ ఫేజ్ ఆర్డీఎఫ్ వచ్చేసి 1.4 lakhs కన్స్ట్రక్ట్ తీసుకున్నాం సార్ స్టేట్ మొత్తానికి. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ వచ్చేసి 336 million యూనిట్స్ చేశాం సార్. వాటర్ మ్యాన్ జనరేషన్ వచ్చేసి 1 కిలోలీటర్స్ చేశాం సార్. 38 months యావరేజ్ పిఎల్ వచ్చిన ఇది వగైరా వచ్చేసి ఇది డిఫరెంట్ ప్రాసెస్ ఇది డిఫరెంట్ ప్రాసెస్ ఇది ఫైనల్ ప్రాసెస్ ఇండియాలో ఈ రెండు ప్లాంట్కి ఇట్లా నడుస్తుంది సార్. అంతేగాని బాటిల్ ప్యాకింగ్ చేసి రవి నెక్స్ట్ స్లైడ్ సార్. ఇది గుంటూరు 101 అచీవ్ చేసింది సార్. నెక్స్ట్ ఇక్కడ రాస్తున్నాం సార్. గ్రావిటీ ద్వారా ఇది ఫీడింగ్ మెకానిజం. ఇది ఫస్ట్ పాస్, సెకండ్ పాస్, థర్డ్ పాస్. ఇది ఫ్లో గ్యాస్ సిస్టమ్, రియాక్టర్, బ్యాటరీ సార్. ఇందులోనే ఒక సిస్టంలో 1672 బ్యాగ్స్ ఉన్నాయి. ఈచ్ బ్యాగ్ ఈజ్ $100 కాస్ట్ సార్. ప్లీజ్ ఆపరేట్. ఇక్కడ నుంచి సప్లై కింద నుంచి preventing odour from leaking away. In other cases, acid base is adopted. With chlorine dioxide decomposition technique, odour is treated with ప్లాంట్ షట్ డౌన్ చేయాల్సి వచ్చింది.
ఎందుకంటే ఫీడింగ్ ఈజ్ నాట్ పాసిబుల్. యాజ్ లాంగ్ యాజ్ మాయిశ్చర్ ఈజ్ దేర్ ఇట్ అలౌస్ ద పర్మిబిలిటీ. దట్స్ ఆల్ సార్. వన్ స్మాల్ రిక్వెస్ట్, అందరికీ టిఫిన్ అరేంజ్ చేస్తాం దయచేసి అందరికీ. ఇది టీజీ సార్. నెక్స్ట్ జనరేషన్ చూపించమ్మా వైజాగ్. ఇది జనరేషన్ సార్ వైజాగ్. అక్కడ కూడా టర్బైన్ మన ఒక బాయిలర్ మెయింటెనెన్స్. నువ్వు మాట్లాడు. ముగ్గురు మాట్లాడతాలే, మాట్లాడదు మాట్లాడతాను. మండల శ్రీనివాస్ వేరే మండల ప్రెసిడెంట్. నమస్కారం అందరికి. ఓకేనా? టిఫిన్ చేశారా? నేను స్టార్ట్ చేస్తా. నారాయణ గారు మా పట్టాభి మా ఇద్దరు మాట్లాడతారు, మా హీరోలు ఇద్దరు. వెనక నుంచి వాసన ఏం కాదులేవా పూటకి. మేమేం మాస్కులు పెట్టుకోదా, మీకెందుకు అంత భయం? నమస్కారం అందరికీ. నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ని సందర్శించడం కోసం గౌరవ మంత్రివర్యులు, మున్సిపల్ శాఖ మంత్రివర్యులు నారాయణ గారు, స్థానిక శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు పుల్లారావు, ఇంకా అనేక మంది ఉన్నతాధికారులు ఇక్కడికి రావటం జరిగింది. ఈ ప్లాంట్ యొక్క స్థాపన వెనక చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో నారాయణ గారి కృషి ఎంతో ఉంది. గతంలో 2014-19 మధ్య రాష్ట్రంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి ఏది బెస్ట్ సొల్యూషన్ అనేది స్వయంగా నారాయణ గారు దేశంలోనే కాకుండా విదేశాల్లో ఉన్నటువంటి అనేక టెక్నాలజీస్ని ఆయన స్టడీ చేసి చంద్రబాబు నాయుడు గారిని స్వయంగా ఆ ప్లాంట్ల సందర్శనకి తీసుకువెళ్ళి ఇవాళ రాష్ట్రంలో గుంటూరు వద్ద, విశాఖపట్నం వద్ద 2 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు మోస్ట్ ఎఫిషియెంట్గా పనిచేస్తూ ఉన్నాయంటే దాని వెనుక పెద్దల నారాయణ గారి కృషి. ఈ రోజున ఆయన ఆ రోజున ఒక విజన్తో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఇవాళ ప్రతిరోజు కూడా 2 ప్లాంట్లలో దాదాపుగా ఒక 2500 టన్నులు మున్సిపల్ సాలిడ్ వేస్ట్ని మనం ప్రాసెస్ చేసుకోగలుగుతున్నాం మోస్ట్ ఎఫిషియెంట్గా. ఇప్పుడే మేము చూసాం పిఎల్ఎఫ్ అబవ్ 90% ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్. అంటే థర్మల్ పవర్ స్టేషన్స్లో కూడా అంత పిఎల్ఎఫ్ ఉండదు. అదేవిధంగా ఎక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చాలా ప్రాంతాల్లో ఇటువంటి ప్లాంట్లు పెట్టినప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల నుంచి చాలా వ్యతిరేకత వస్తుంటుంది. కానీ ఇక్కడ మేము స్వయంగా ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఎక్కడ ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా హైజీన్ కానీ శానిటేషన్ అన్నీ మెయింటైన్ చేస్తూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారి దగ్గర నుంచి అవార్డులు కూడా తీసుకున్నారు. చాలా చోట్ల పీసీబీ దగ్గర నుంచి కూడా చాలా సమస్యలు వస్తుంటాయి. కానీ ఇక్కడ చారి గారి సారథ్యంలో మరి మోస్ట్ ఎఫిషియెంట్గా పొల్యూషన్ నామ్స్ అన్నీ కూడా మెయింటైన్ చేస్తూ ఇది ఇక్కడ నడపడం అనేది నిజంగా కూడా చాలా అభినందనీయం. ఆన్లైన్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు ప్రతి జిల్లాలో కూడా మరి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ని మనం ఏర్పాటు చేసుకుని చెత్తని ప్రాసెస్ చేయటమే కాకుండా పవర్ జనరేషన్ మనందరం కూడా చూసాం. గత ప్రభుత్వం దాదాపుగా 85 లక్షల టన్నుల చెత్తను మన నెత్తిన పడేసి వెళ్ళిపోయింది. చెత్త మీద పన్నేసి చెత్తని క్లియర్ చేయకుండా వదిలేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితిలో ఇవాళ నారాయణ గారు ఆయన బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి ఆ లెగసీ వేస్ట్ని మొత్తం కూడా క్లియర్ చేసుకుంటూ వస్తూ చెత్త మీద పన్ను భారాలు వేయకుండా సమర్థవంతంగా చేస్తున్నాం. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కూడా భవిష్యత్తులో పెద్దలు నారాయణ గారి సారథ్యంలో ఇంకా కూడా వినూత్నమైనటువంటి టెక్నాలజీస్ ఇన్నోవేటివ్గా ఇంకా ఏం చేయొచ్చు, ట్రాన్స్ఫర్ స్టేషన్స్ విషయంగా కూడా వారు అనేక సలహా సూచనలు చేశారు. పెద్ద కాంపాక్టర్స్ యూజ్ చేసి నగరాల్లో చెత్త సేకరించి ఇక్కడికి తరలించేటప్పుడు కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా మనం ఎట్లా చేయొచ్చు అన్న దాని మీద కూడా వారు ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో వీటన్నిటినీ కూడా అమలుపరచడానికి మా కార్పొరేషన్ కూడా బాధ్యత తీసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ని ఒక రోల్ మోడల్గా మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దుతాం. అదేవిధంగా మొన్న విజన్ 2047 ఏదైతే డాక్యుమెంట్ రిలీజ్ చేశారో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు,
దానిలో ఆయన విడుదల చేసినటువంటి 10 ప్రిన్సిపల్స్లో స్వచ్ఛాంధ్రను కూడా వారు దానిలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. కాబట్టి ఆ రకంగా స్వచ్ఛత విషయంలో దేశంలోనే ఒక అగ్రగామిగా రాష్ట్రాన్ని నిలబెట్టడానికి మేమందరం కూడా పెద్దలు నారాయణ గారి సారథ్యంలో పనిచేస్తాం. ఆదర్శప్రాయంగా ఇవన్నీ కూడా చేస్తామని తెలియజేస్తూ మరి ఈ ప్లాంట్ని ఇంత జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ని మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు ఎవరైనా పుల్లారావు గారు, అదేవిధంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ పట్టాభి గారు, మరియు కలెక్టర్ గారు, మరియు ఎండి గారు, స్వచ్ఛాంధ్ర ఎండి గారు, మరియు జిందాల్ చారి గారు, మరియు మిగతా ప్రజాప్రతినిధులతో అధికారులతో ఈరోజు ఈ యొక్క ప్లాంట్ని విజిట్ చేయడం జరిగింది. 2014-19 మినిస్టర్గా ఉన్నప్పుడు అనేక రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్న ఈ యొక్క వేస్ట్ని, సాలిడ్ వేస్ట్ని ఏ విధంగా ట్రీట్ చేస్తే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది దాని మీద చాలా స్టడీ చేసాం. స్టడీ చేసిన తర్వాత ఈరోజు సింగపూర్ తీసుకుంటే అప్పటికే సింగపూర్లో 4 ప్లాంట్లు ఉన్నాయి. వాళ్ళ యొక్క కంట్రీలో వచ్చే మొత్తం ఆ 4 ప్లాంట్తో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఇలాంటి ప్లాంట్లు వేస్తారు. దాంతో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది, వేస్ట్ అంతా కంప్లీట్గా బర్న్ అయిపోతుంది. అదేవిధంగా టోక్యోలో చూస్తే 50 వార్డులలో 49 ప్లాంట్లు ఉండే వాళ్ళకి, 50 వార్డులలో 49, వాటిలో 250 కంటే ఎక్కువ టన్ను ఉండే దగ్గర ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తున్నారు, మిగతాది బర్న్ చేసి వదిలేస్తున్నారు. ఇలా ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు చెప్పడం, వారికి ఢిల్లీలో ఉన్న ఒక ప్లాంట్ని కూడా చూపించడం జరిగింది, జిందాల్ ప్లాంట్ని. వెంటనే అక్కడికక్కడే యాక్చువల్గా ఆ ప్లాంట్ దగ్గర అనౌన్స్ చేశారు, మన రాష్ట్రంలో ఉన్న ఉమ్మడి జిల్లాలో 13 జిల్లాలో 13 ప్లాంట్లు పెట్టమని. వెంటనే టెండర్లు కాల్ఫార్ చేశాం. అయితే ఈ 2 విశాఖపట్నం అండ్ గుంటూరు ఈ రెండింటికి ల్యాండ్ అవైలబుల్ అవటం వల్ల వెంటనే స్టార్ట్ అయినాయి. మిగతా దగ్గర ల్యాండ్ చూస్తూ ఉన్నాం. ఇంతలోకి యాక్చువల్గా ప్రభుత్వం మారటం వల్ల వచ్చిన గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ చెత్త ప్రభుత్వం వదిలేసింది. ఈరోజు ఇక్కడ పెట్టిన ఈ ప్లాంట్ల వల్ల, ఈరోజు గుంటూరులో పెట్టిన ఈ ప్లాంట్ తీసుకుంటే ఈ ప్లాంట్ వల్ల విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, తెనాలి, బాపట్ల, నరసరావుపేట, చిలకలూరుపేట, సత్తెనపల్లి ఈ మున్సిపాలిటీలో వచ్చే సాలిడ్ వేస్ట్ అంతా ఈ ప్లాంట్కి వస్తుంది, బర్న్ అయిపోతుంది. బర్న్ అయిపోయి మళ్ళీ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఏదైనా మిగిలితే అది యాష్ రూపంలో వస్తుంది, దాంతో బ్రిక్స్ చేస్తున్నారు. ఇలా ఇన్ని మున్సిపాలిటీస్ నుంచి ఈరోజు చెత్త మొత్తం తీసుకొచ్చేస్తున్నారు సాలిడ్ వేస్ట్. ఒక ప్లాంట్ పెడితే దానికి సరౌండ్ 50-60 కిలోమీటర్ల డిస్టెన్స్. ఆ రోజు పాలసీ కూడా అలా చేసాం. ఒక ప్లాంట్ పెడితే దానికి సరౌండింగ్స్లో ఉండే 50 నుంచి 60 కిలోమీటర్ రేడియస్లో ఉండే మున్సిపాలిటీస్ కావచ్చు, పంచాయతీలు కావచ్చు, నగర పంచాయతీలు కావచ్చు, మొత్తం దానికి ఇవ్వాలని. ఆ విధంగా ఈరోజు చక్కగా ఇక్కడ జరుగుతుంది. అదేవిధంగా విశాఖపట్నం తీసుకుంటే విశాఖపట్నంలో కూడా ఒక ప్లాంట్ పెట్టాం. విశాఖపట్నంలో కూడా సరౌండ్ 50 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న వేస్ట్ మొత్తం అక్కడికి వస్తుంది. మొత్తం మీద ఈ రాష్ట్రంలో రోజుకి 6,890 టన్స్ మెట్రిక్ టన్స్ వేస్ట్ వస్తుంది. యావరేజ్న 6,890 మెట్రిక్ టన్స్. ఈ 2 ప్లాంట్ల ద్వారా, ఈ 2 ప్లాంట్తోనే ఈరోజు దాదాపు 2,160 టన్నులు ట్రీట్ అయిపోతుంది. అంటే ఈ రాష్ట్రంలో ఇప్పుడు ప్రొడ్యూస్ అవుతుండే సాలిడ్ వేస్ట్లో 2 ప్లాంట్లు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం పెట్టడం వల్ల 31% ఈ ప్లాంట్లకు వచ్చి బర్న్ అయిపోతుంది. త్వరలో కాకినాడ, నెల్లూరులో కూడా ప్లాంట్లు పెడుతున్నాం. ఈ 2 ప్లాంట్లు కూడా వస్తే 52%. అంటే ఈ రాష్ట్రంలో ప్రతిరోజు వచ్చే సాలిడ్ వేస్ట్ 6,890 టన్నులలో 52%, అంటే 3,600 టన్నులు ఈ ప్లాంట్కి వెళ్ళిపోతుంది. అదేవిధంగా కడప, కర్నూలు, అనంతపురం మధ్య ఒకటి పెట్టాలని ప్లాన్ చేస్తున్నాం. అది కానీ వర్కౌట్ అయితే దాదాపు 70% వేస్ట్ కంప్లీట్గా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లో పోతుంది.
ఆ రోజు మేము ఆంధ్రప్రదేశ్లో ఈ ప్లాంట్లు పెట్టేటప్పటికి భారతదేశంలో కేవలం 3 ప్లాంట్లే ఉన్నాయి. భారతదేశంలో కేవలం భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో కలిసి 3 ప్లాంట్లు ఉంటే ఆంధ్రప్రదేశ్లో 10 ప్లాంట్లు శాంక్షన్ చేశాం. అందులో 2 టేక్ ఆఫ్ అయినాయి, మిగతాయి గత ప్రభుత్వం వదిలేసింది. ఈరోజు భారతదేశంలో 15 ప్లాంట్లు వస్తే గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఒక్కటంటే ఒకటి కూడా పెట్టలా. అంటే వాళ్ళకి దాని మీద ఇది లేదా, దాని మీద అలాంటి అవగాహనే లేదు. అవగాహన రహిత్యం ఉన్న ప్రభుత్వం అది. చెత్త పన్ను వేయటం తెలుసు కానీ ఆ చెత్తని ఎలా అనేది లేదు. 85 లక్షల మెట్రిక్ టన్నుల లెగసీ మిగిలిపోయింది. దాంట్లో 45 లక్షలు దాదాపు క్లియర్ చేసాం. మిగతా 40 లక్షలు కూడా అక్టోబర్ 22, 2025 అక్టోబర్ 2వ తేదీ కంప్లీట్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ ఆదేశం ప్రకారం ఈరోజు జరుగుతుంది. ఖచ్చితంగా అక్టోబర్ 2వ తేదీకి ఈ రాష్ట్రంలో ఏదైతే డంప్ యార్డ్స్ ఉన్నాయో దాంట్లో ఉన్న లెగసీ మొత్తాన్ని క్లీన్ చేస్తామని రాష్ట్ర ప్రజలకు మరొకసారి తెలియజేస్తున్నాను. వీలైనంత తొందరలో రాజమండ్రి, అది కాకినాడ రాజమండ్రి మధ్య ఒకటి, నెల్లూరు గూడూరు మధ్య ఒకటి, ఈ 2 అయితే ఆల్మోస్ట్ టెండర్లు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు యాక్చువల్గా వాళ్ళే వర్కౌట్ చేస్తున్నారు, వాళ్ళకే ఇచ్చాం. త్వరలో బహుశా ఇంకొక ఈ నెలాఖరు లోపల టెండర్ పిలుస్తారు. అదేవిధంగా రాయలసీమ అయినట్టు కర్నూలు, అనంతపురం, కడప, అంటే ఎక్కడ పెట్టాలన్నా ఒక 1000 టన్స్ కావాలంటున్నారు. 1000 టన్స్ ఉంటేనే మాకు ప్రాసెస్ అవుతుంది, ఇలాంటి వీలు కాదంటున్నారు. ఆ హడ్డీల వల్ల యాక్చువల్గా మేము వర్కౌట్ చేస్తున్నాం, అనేక మందితో డిస్కస్ చేస్తున్నాం. త్వరలో ఈ ప్లాంట్ కూడా చేస్తామని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలందరికీ ఒకటే చెప్పేది, చెత్త పన్నును తీసేసాం. ఎందుకంటే ఎలక్షన్స్ ముందు యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, మాట చెప్పిన ప్రకారం వచ్చిన వెంటనే తీయాలన్నా వాళ్ళు యాక్ట్లో మార్పు చేసి చేశారు. దాన్ని యాక్ట్లో మార్పు చేసి చేశారు. మళ్ళీ యాక్ట్లోనే మళ్ళీ మార్పు చేసి చేయాలి కాబట్టి మన అసెంబ్లీలో దాన్ని యాక్ట్ చేశాము. దాని ప్రకారం చెత్త పని అనేది ఈరోజు రాష్ట్రంలో లేదు, ఎక్కడా ఎవరు కట్టాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఈరోజు మీకు అందరికీ తెలుసు, గత ప్రభుత్వం అమృత్ 1, అమృత్ 2 8,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ ఇస్తే దాంట్లో సుమారుగా 37% వాళ్ళు గ్రాంట్ ఇస్తారు. మిగతాది రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీస్ పెట్టుకోవాల్సి ఉంటే వాళ్ళు ఇచ్చిన ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు. దానికి మ్యాచింగ్ ఫండ్ పెట్టక మ్యాచింగ్ డబ్బులు గత రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వక వైఎస్ఆర్సీ ప్రభుత్వం అది మొత్తం పక్కన పడేశారు, వదిలేశారు. నిజంగా 8,500 కోట్లతో అమృత్ 2 చేస్తుంటే ఈ రాష్ట్రంలో 80% ఆఫ్ ది మున్సిపాలిటీస్ చాలా చక్కగా అయిపోయింది. సాలిడ్ వేస్ట్ అయిపోయిండేది, లిక్విడ్ వేస్ట్ అయిపోయిండేది, డ్రింకింగ్ వాటర్ అయిపోయింది, అన్నీ అయిపోయిండేది, వదిలేశారు. అది పోతే పోయింది. 2019 ఫిబ్రవరి నెలలో, అప్పుడు నేనే మంత్రిని, అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉండింది. 2019 ఫిబ్రవరిలో 5,350 కోట్లతో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా చక్కటి వాటర్ ఇవ్వాలని ఒక ప్రాజెక్ట్ శాంక్షన్ చేసాం. చక్కటి వాటర్ మున్సిపాలిటీస్కి ఇవ్వాలని 5,350 కోట్లతో శాంక్షన్ చేస్తే వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు. దానికి మ్యాచింగ్ ఫండ్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వక అది పోయింది. మన జూలైకి అయితే దాని టైం కూడా అయిపోయింది. మళ్ళీ ముఖ్యమంత్రి గారికి చెప్పి మళ్ళీ కేంద్రాన్ని రిక్వెస్ట్ చేస్తే దాన్ని మళ్ళీ 4 సంవత్సరాలకు ఇచ్చారు. దాన్ని కూడా త్వరలో టెండర్లు పిలవబోతున్నాం. దాన్ని కూడా టెండర్లో పిలిచి ఆ 2 ప్రాజెక్టులు ఏదైతే అమృత్ 2 కావచ్చు లేదా ఏషియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అయినా కానీ ఈ 2 కూడా చేస్తాం. అది కాకుండా మొన్న రివ్యూలో ముఖ్యమంత్రి గారు ఒక ఆదేశం ఇచ్చారు, ఈ 2 ప్రాజెక్టులు పూర్తి చేసిన ఇంకా అన్ని మున్సిపాలిటీస్కి డ్రింకింగ్ వాటరు, సాలిడ్ వేస్ట్, యూజ్డ్ వాటరు, రోడ్లు పర్ఫెక్ట్ చేయాలంటే ఎంత కావాలో డిపిఆర్లు తయారు చేయండి అని చెప్పారు. ఆ డిపిఆర్లు కూడా మార్చ్ ఎండింగ్ లోపల తయారవుతాయి. దాన్ని కూడా కేంద్రానికి సబ్మిట్ చేసి ఎన్డీఏ ప్రభుత్వంలో దాన్ని కూడా శాంక్షన్ చేసి ఖచ్చితంగా రాబోయే 3 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్ అన్నింటిలో కూడా సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్, డ్రింకింగ్ వాటరు, రోడ్లు, లైట్లు ఇవి ప్రతి ఒక్కరికి మినిమం కావాలి. వాటిని 100కి 100 పర్ఫెక్ట్ చేస్తామని రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నాం.
అంటే అందుకనే 50 కిలోమీటర్ రేడియస్ పెట్టామండి. 50 కిలోమీటర్ రేడియస్లో పెట్టడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ డంప్ యార్డ్స్ అవసరం లేదు. ఒకప్పుడు ఇది డంప్ యార్డ్ అని పెట్టాం. అంటే విశాఖపట్నంలో కూడా డంప్ యార్డ్ అని పెట్టాం. వేరేది ఎక్కడో తీసుకుని పెట్టాల. అయితే కొన్ని మున్సిపాలిటీస్ దూరంగా ఉండే చేసుకురావటం వల్ల ఇప్పుడు డంప్ యార్డ్లో ఉన్న లెగసీని మళ్ళీ బయటికి ట్రీట్ చేసి పంపించాలంటే టన్నుకి మళ్ళీ 500 నుంచి 750 రూపాయలు ఇస్తున్నారు. టన్నుకి 500 నుంచి 750 రూపాయలు. అది అడిషనల్ బర్డన్. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసే ఈ ప్లాంట్ తీసుకురావడం జరిగింది. ఇది వైబిలిటీ. దీనివల్ల అసలు ఆరోగ్యం ఫస్ట్. అసలు మీకు డంప్ యార్డ్స్ లేవంటే అసలు ఆరోగ్యం బాగుపడుతుంది. ఆరోగ్యం బాగుపడితే వేల కోట్ల యాక్చువల్గా ప్రజలకి ఆదాయం వస్తుంది. ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసే ఈ ప్రాజెక్టులు తీసుకురావడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో రోడ్లన్నీ గుంటలమయం అయిపోయి దాని ఏదో గుంటూరు నగరాన్ని గుంటలన్నీ పూర్తి చేశారు. కానీ కార్పొరేషన్లో విలీన గ్రామాలు ఏవైతే ఉన్నాయో అవి కనీసం మౌలిక వసతులు 5 సంవత్సరాలు వదిలేశారు. దాని మీద ఏమైనా దృష్టి పెడతారా? వాళ్ళకి ఏమన్నా పన్నులు అయితే వసూలు చేశారు, మీరు చెప్పారు కదా ఇందాక, చెత్త పన్ను వసూలు చేశారు, ఏం చేయలేదు. అట్లానే అన్ని పన్నులు వసూలు చేశారు కానీ ఏమి చేయలేదు. వాటి మీద ఏమైనా దృష్టి పెడతారా లేదా? ఖచ్చితంగానండి. ప్రతి సంవత్సరము యాక్చువల్గా కొన్ని గ్రామాలు యాక్చువల్గా మున్సిపాలిటీలో విలీనం అవుతుంటాయి, టౌన్స్ ఎక్స్టెన్షన్ అవుతుంటాయి. టౌన్స్ ఎక్స్టెన్షన్ అయినప్పుడు వాటికి వాటరు, యూజ్డ్ వాటర్ ట్రీట్మెంటు, రోడ్లు, లైట్స్, వర్షాలు వచ్చినప్పుడు ఆ యొక్క వాటర్ పోవటానికి డ్రైన్స్, ఇవి మినిమం చేయాలి. అందుకనే మన ముఖ్యమంత్రి గారి రివ్యూలో ఈ ఎక్స్టెండెడ్ ఏరియాలో అయితే ఏదైతే ఫెసిలిటీస్ కావాలో దానికి ఒక డిపిఆర్ చేయమన్నారు. దానికి అధికారులు చేస్తూ ఉన్నారు. మార్చ్ ఎండింగ్ లోపల పూర్తయి దాన్నే యాక్చువల్గా శాంక్షన్ చేసి అవి కూడా టేకప్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఓకే.